కొనుక్కున్న తర్వాత 2-3 పూట్ల పాలు చూసుకొని మనకు అన్ని విధాలుగా ఓకే అయినాకనే గేదెలు తీసుకెళ్ళమంటున్నాం. ఓకే. ఈ కలర్డోడు మోసం ఏం జరిగిద్దండి? అవునండి, మోసం జరగడానికి అవకాశం లేదు. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న అడిగి ఒకసారి ఫామ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఒకసారి మన ఫామ్ లొకేషన్ అది చెప్పండి అన్న. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్ అండి. అన్న ప్రజెంట్ మన దగ్గర ఏ బ్రీడ్లు ఉన్నాయి? ఎన్ని? ముర్రా బన్నీ ఉన్నాయండి. ముర్రా బన్నీ అన్న, జాపర్బాడి క్రాస్ ఒకటి ఉందండి. క్రాసింగ్ కూడా ఉందన్న. ఓకేనా. ఎన్ని పాలు అయ్యే కెపాసిటీ కలిగేది? రోజు మీద 12-14 లీటర్ల గ్యారంటీ ఇస్తాం. ప్రతి రైతుకి కూడా ఒకటే చెప్తున్నాను మేము. ఓకే. మీ దగ్గరికి వచ్చాక మీ క్లైమేట్ అలవాటు పడినాక 12 లీటర్లు పాలు తగ్గింది అనుకోండి ఏ గేదన్నా. ఓకే. మేము 14-16 చెప్పినా వాళ్ళకి క్లైమేట్ అలవాటు అవుతుంది. అలవాటు అయిన వాళ్ళకి 14 లీటర్లు పిండుతున్నాయి. ఓకే. 12 లీటర్లు రోజు మీద తగ్గితే మాత్రం గేదెని తీసుకొచ్చి అప్పచెప్పమంటున్నాం, వేరే గేదెని మార్చిస్తారన్న. గ్యారంటీ అండి అది. అన్న ఇప్పుడు లోన్కి కొటేషన్లు గట్రా ఇస్తారన్న మన దగ్గర? పిఎంఈజీపీ లోన్లు కానీ ముద్రా లోన్కి కానీ మేము కొటేషన్ ఇస్తామండి. కొటేషన్ ఇస్తారు. వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మేము లోన్లు గట్రా ఇప్పించాం. ఓకే. వాళ్ళు అప్లై చేసుకుంటే దానికి బ్యాంక్ కూడా కొటేషన్ అడుగుతాడండి. ఓకే. కొటేషన్ అడిగితే ఆ కొటేషన్ మనం ఇస్తామండి. కొటేషన్ ఇస్తామండి. ఎప్పుడు మా దగ్గర 50-60 గేదెల దాకా ఉంటాయన్న. ఓకే. వారానికి వచ్చి 50-60 గేదెలు గ్యారంటీగా అమ్ముతాం మేము. ఆ 50-60 గేదెలు మీరు ఎప్పుడు వచ్చినా ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి గేదెలు. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న అడిగి ఒకసారి అయితే వివరాలు అయితే కనుక్కుందాం. అన్న రాజమండ్రి దగ్గర అంతా మోసం, గేదెల విషయంలో మోసం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారన్న కామెంట్స్లో. దాని గురించి మీరు ఒకసారి. ఈ రోజు మా డైరీ దగ్గర రాగానే మీరు అన్న ఈ రోజు ఏటన్నా కొత్త లోడ్ ఎంత హెవీ సైజ్ తెచ్చేవేటన్నా అన్నారు. గుర్తుంది? అవునన్నా. అన్నాను. అన్నారా? అవునన్నా. ఈ సైజ్ తేడానికి కారణం మెయిన్ మనం పిండకం అవుతాయండి. హెవీ సైజ్ క్వాలిటీ అండి గేదెలు. ఓకే. గేదెలు సెలెక్టింగ్లో పొరపాటు చేస్తున్నారండి మెయిన్ ప్రతి ఒక్కరు కూడా. గేదెలు వచ్చిన రైతు ఏం చేస్తున్నాడంటే మనకు రూపాయి తగ్గడం చూసుకుంటున్నాడు కానీ క్వాలిటీ గలది క్వాంటిటీ గల గేదెని చూసుకుంటలేదండి. ఓకే. అదొకటి మధ్యవర్తిని ఒకరిని పట్టుకుంటున్నాడండి. ఓకే. ఇక్కడ వచ్చే ముందు ఏ రైతైనా సరే వీడియో కాల్ చేసుకుని ఇక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి ఇతను దగ్గర మీరు సడన్గా చేసి నాకు వీడియో కాల్ చూపించడం, రేపు పొద్దున్న అదే డైరీలో తీసుకెళ్ళడం అనుకోండి మిమ్మల్ని. ఓకే. ఇప్పుడు నేను నా ఇల్లు షెడ్ దిక్కినండి, మీరు ఫోన్ చేస్తారు వీడియో కాల్, ఉదయం కూడా నేను ఎక్కడ ఉంటాను. అవునండి. అంతేకాకుండా 10 డైరీలు తిప్పాడానికి మిమ్మల్ని మోసపోయినట్టే. ఓకే. అట్లాగే మేము ఏమనిదంటే మనం ఇక్కడ కొనుక్కున్న తర్వాత 2-3 పూట్ల పాలు చూసుకొని మనకు అన్ని విధాలుగా ఓకే అయినాకనే గేదెలు తీసుకెళ్ళమంటున్నాం. ఓకే. ఈ కలర్డోడు మోసం ఏం జరిగిద్దండి? అవునండి, మోసం జరగడానికి అవకాశం లేదు. అవునండి. ఓకే. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే. గేదెల సెలక్షన్లో కరెక్ట్గా ఉన్నంతసేపు ఏ రోజు మోసపోవడం రైతు. ఓకే. రేటు బార్గెనింగ్ మాట్లాడుకోవడం, గేదెలు సెలెక్ట్ చేసుకోవడం అన్నీ బాగా ఒక లెవెల్గా చేసుకున్నాం అనుకోండి సెలక్షన్లోని. ఓకే. వెళ్ళినాక వర్కర్ మీద వదిలేయకుండా మనం సొంతంగా చేసుకున్నాం అనుకోండి. అవునండి. మనం కూడా ఉండి వర్కర్తో చేయించుకున్నాం అనుకోండి, మోసమే ఉండదు. అటు తగ్గం పాలు తెస్తారు, పాలు ఇవ్వట్లేదంటే అక్కడి నుంచి మాకు చేస్తుంటుంది. అవునండి. వర్కర్ అన్నీ పిండుతున్నాడా లేదా, అన్నీ చేస్తున్నా లేదా అన్నీ చూసుకునే మీరు డైరీ రంగంలోకి వచ్చి అనుభవం లేక సగం మోసపోతున్నారండి. ఓకే. మెయిన్ అనుభవం లేక. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది మీ ఛానల్లో చూశాను, మీరు ఏమనుకోవద్దు. ఓకేనా, చెప్పండి. మేము వేరే చోట ఉన్నాయి డైరీలు, నేను వెళ్ళను అక్కడికి, వాళ్ళు ఇక్కడికి వస్తారన్నాడు అతను. ఓకే. ఇప్పుడు మనకి కస్టమర్ డిమాండ్ ఉందండి, ఒక 20 గేదెలకు వస్తాడు. అవునండి. నా దగ్గర ఉన్న 40 గేదెలు ఒక 10 గేదెలు 15 గేదెలు సెలెక్ట్ చేసుకుంటాను. అన్ని గేదెలు సెలెక్ట్ చేసుకోవాలంటే అన్ని ఒకటే క్వాలిటీ ఉండవండి. అవునన్నా, అన్ని నచ్చవు ఒక చోట. గేదె కావాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలిసిన వ్యక్తి కదా అని ఇప్పుడు పలానా అతని దగ్గరికి వెళ్తాం, అక్కడ ఏమంటే కొంటాం. అవునండి. అంతేగాని ఓరుగా రైతుని పాడు చేసాం. విషయం ఏంటంటే రానన్న వ్యక్తి మా దగ్గరికి వస్తాడు, మేము వెళ్తాం. ఇక్కడ ఉన్న డైరీల్లోకి మా దగ్గర సరుకు ఉందనుకోండి. ఓకే అన్న. ఎవరు ఎందుకంటే మన లోరల్ డైరీ ఫామ్ ఉంది. అవునన్న. అతని దగ్గరికి నేను వెళ్తుంటాను, నా దగ్గరికి అతను వస్తుంటాడు. అవునన్న, ఎందుకంటే మనకు వచ్చిన రైతు అనేది నచ్చకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న సరుకు నచ్చదండి, అక్కడికి వెళ్తాం, అక్కడ నచ్చిద్ది మాట్లాడుకుంటాం, సేమ్ గ్యారంటీ ఉంటుందండి. ఓకే. గ్యారంటీ ఇచ్చి ఎక్కడికైనా సరే మనం వెళ్తాం. ఓకే. మన ఫామ్లో కొంటే ఏవైతే వర్తిస్తాయి అక్కడ కూడా. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే మనం అడ్డుగోలుగా వ్యాపారం చేసాం అనుకోండి, నేను గ్యారంటీ ఇవ్వనండి. అవునన్న. అందుకు రాకపోవచ్చు, రాకపోతే ఎవరన్నా. ఓకే అన్న. మన కరెక్ట్ వస్తువుని చూపించి కరెక్ట్గా మాట్లాడుకున్నాం ఇస్తాం. మన దగ్గర రాకుండా మనకు లోయెస్ట్ ఎక్కడ వస్తుందో అక్కడ కొనుక్కుని వెళ్తుంటావు ఒకడు. అవునన్న. అక్కడ గ్యారంటీలు ఉండవు. అందుకని మేము ప్రతి ఒక్కరికి ఏంటంటే చెప్పేది, మా షెడ్లో చూసాక మీకు నప్పపోయింది అనుకోండి, మీరు రాకపోవచ్చు. ఒకవేళ మాకు నమ్మకం రిపీట్ కస్టమర్ ఉంటాడండి. ఓకే. రిపీట్ కస్టమర్కి ఏం చేయాలి, మళ్ళీ పోగొట్టుకోలేం కదండి. ఇప్పుడు 2-3 సార్లు వచ్చి కొనుక్కున్న రైతు ఉంటాడు. అవునన్న. అతను ఇంకా మన దగ్గర కాకుండా ఇంకా చూపించాను అంటాడండి. అవును. అప్పుడు వెళ్తుంటాం. అవునన్న, ఖచ్చితంగా గ్యారంటీగా వెళ్ళాలి. వెళ్తాం అక్కడికి ఇక్కడికి చూస్తాడు, నాకు ఇక్కడ మీద అక్కడే బాగున్నాయన్నా, లేదా ఇక్కడ మీద ఇక్కడ బాగున్నాయని, ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకెళ్తామండి మా గ్యారంటీ మీదే. ఓకే. అదండి. ఇప్పుడు ఈ జిల్లాలో చాలామంది ఉన్నారండి,
జిల్లాలో. ఓకే 100% సక్సెస్ రేట్ ఎవరికి ఉండదండి. ఓకే మనం ఏం దేవుళ్ళు కాదండి. మనం ఇచ్చిన గేదె 90% సక్సెస్ అవుతుంది. 10% ఎక్కడున్నా సరే చిన్న రొమ్ము, మనకు రొమ్ము తెలియదండి. ఓకే మేము ఇచ్చి గ్యారంటీ ఇస్తాం. రొమ్ము పోయినా మై వచ్చినా గ్యారంటీ ఇస్తాం. ఓకే ఆ రొమ్ము పోయింది తెలియదు కదండి. ఇప్పుడు ఇలా తెల్లదు చూడగానే ఇస్తాం. అవును అలాంటి గ్యారంటీ ఇస్తాం. ఎక్కడో దిక్కు చిన్న పాయింట్ ఉన్నా వేరే ఇబ్బంది కలుగుతుందండి. దాని గురించి మనం గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మనం ఓకే రైతులు ఇబ్బంది పడకూడదు కొడకూడదు అని చెప్పేసి. ఓకే కెపాసిటీలో ఒక్కొక్కసారి చెప్పండి అన్న. ఇది ఉందండి, ఇది 14 లీటర్ల గ్యారంటీ అండి. ఇవన్నీ కూడా ఈ 16 లీటర్లు ఇస్తా కానీ రండి దగ్గర రండి. ఓకే అడ్డర్ క్వాలిటీ కూడా ప్రతిదీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్నీ కూడా టాప్ క్వాలిటీలు అయితే ఉన్నాయి. హెవీ సైజులు అండి. ఈ సైజు తప్ప మేము చిన్న సైజు అన్నది పెట్టనండి. ఓకే ఇప్పుడు చిన్న రైతు వస్తాడండి, నాకు 1.20 1.30లో గేది కావాలంటాడు. నా దగ్గర ఆ రోజుకి అన్ని 1.50 పైన ఉన్నాయనుకోండి, ఓకే మరి బయట తీసుకెళ్ళాలి. బయటకు తీసుకెళ్ళాలన్న. నాకు నమ్మకం రైతు వస్తే వెళ్తానండి, లేకపోతే వెళ్ళను నేను. ఓకే అన్న. అన్ని ఇప్పుడు మా అంత సైజు గేదెలు అందరూ పెడతారండి ఇక్కడ. అందరికీ సేల్స్ అవుద్ది. ఎవరి వ్యాపారం వాళ్ళన్నా. అవునన్నా. ఇప్పుడు ఒక వ్యాపారం గురించి మనం సెట్గా మాట్లాడి పని లేదు ఈ రోజుల్లో. అవునన్నా. ఎక్కడ మాట్లాడి పని లేదు. ఎవడ వ్యాపారం ఆడిది, ఎవడ ఎంత బిజినెస్ చేసుకుంటే అంత. అంతేనా. ఎవరి దశ ఆడిది, ఎవరి లక్కి ఆడిది. ఓకే అన్న. మన దశ బాగుంది అనుకోండి, ఈ వారం 30 అమ్ముతాం. ఓకే అన్న. ఆడ దశ బాగుంది అనుకో 50 అమ్ముతాం. అవునా. అంతండి పోటీ ప్రపంచం అండి ఇదంతా. అవునండి. ఎక్కువ ఏంటంటే మాకు కొత్త కస్టమర్లు కంటే రిపీట్ కస్టమర్లు ఎక్కువ అండి మాకు. ఓకే రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రిపీట్ ఎందుకంటే మన దగ్గర నమ్మకంగా తీసుకుంటారు కాబట్టి, మనం అన్నయ్య అవుతాయి కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా వస్తాం. రిపీటెడ్గా వస్తాయి. ఇది రీసెంట్గా ఎక్కడ ఇచ్చారన్న ఇప్పుడు మనం ప్రజెంట్? మేము రీసెంట్గా బాపట్ల ఇచ్చామన్నా. వీడియో కావాలి మీకు పెస్తాను, దాన్ని అటాచ్ చేసుకోండి. ఓకే అన్న. బాపట్ల PMEGB అప్లై చేసుకున్నాడు అతను. ఓకే అన్న. PMGB అప్లై చేసుకుని మన దగ్గరికి వచ్చాడు. మనకు మార్చిలో వచ్చాడు. ఓకే కొటేషన్ ఇవ్వడం జరిగింది. మన పేమెంట్ పడిందండి 8ని. ఓకే అన్న. గేదెలు తీసుకెళ్ళాడు. లోడ్ తీసుకెళ్ళారన్న. ఎన్ని ఇచ్చారన్న? 6 అండి. 6 కేజీ. 6 ఇచ్చాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం. ఓకే అన్న. మన ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తే మనకి ఎన్ని గేదెలు కొంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది? 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. 6 దాటితే 6 కానీ 6 దాటితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాం. ఎక్కడికి ఇస్తారన్న? ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. ఓకే అన్న. ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. అవునండి. కెపాసిటీలు చెప్పండి అన్న. ఇది కెపాసిటీ ఇది ఇవన్నీ 16 ఇస్తాను, నేను 14 చెప్తున్నాను. వరుసగా రండి చూసుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడా ఓకే ఏవీ సైజులు ఇవ్వండి. వెళ్ళరండి దా. ప్రతి దాని అండర్ క్వాలిటీ కూడా అమోఘంగా ఉంటుందండి. ఓకే అన్న. ఇవి మొత్తం అన్నీ కూడా మనకి 14 గ్యారంటీ ఇస్తారన్నవి? గ్యారంటీ అండి. ఓకే అన్న. ఒరే సీన్ పెడదానికి ఫోన్, సీన్ పెడదానికి. ఇంకా ఎన్ని రోజులు ఉందండి? 16 అవుద్దండి. 16 అవుద్దన్న. ఇదండి జాపర్పడి క్రాసు, హెవీ సైజ్ అండి. ఇది 16 లీటర్ల గ్యారంటీ అండి. ఓకే అన్న. 16 హెవీ సైజ్ బాగా పిండకం కూడా అవుతాయి. నెంబర్ 1 క్వాలిటీలు అనమాట. ఓకే అన్న. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందన్న డెలివరీకి టైం? ఇది డెలివరీ టైంకి కరెక్ట్గా 10 డేస్ ఉందండి. 10 డేస్ ఉందన్న. ఎవరన్నా సరే ఒకటే నమ్మకం అన్న, మంచిగా ఇద్దాం, మంచిగా ఇద్దాం, ఎటువంటి మోసం లేదండి. మీకు నచ్చితేనే కొనుక్కోండి. 2 పూటలు కాకపోతే 3 పూటలు పాలు చూసుకోండి. నెంబర్ 1 క్వాలిటీగా ఇద్దాం. మాకు వచ్చి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీగా వెళ్తే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అన్న. ఓకే అన్న నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా కూడా గేదెలు కావాలంటే అన్నకైతే డైరెక్ట్గా ఫోన్ చేసి ఎవరైతే కనుక్కోవచ్చండి. ప్రజెంట్ టాప్ క్వాలిటీ గేదెలు అన్నీ కూడా అన్నాల ఫామ్లో సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. అన్న పాడి గేదెలు కూడా అన్నప్పుడు ప్రజెంట్ మన దగ్గర పాడి ఉన్నాయని సూడి కూడా ఉన్నాయండి.